అనగా మంగళవారం గనుల షహీద్ కబ్రస్థాన్ ఈద్గా కోట్ వరంగల్ ఈద్గా డెవలప్మెంట్ పనులు ముందు చేసుకోకపోవడంలో షమ్మునిపేటకు సంబంధించిన వాళ్ళే ముందు అడుగు వేసి పని చేశారు అని నా వాదన. షమ్మునిపేట నుండి కబ్రస్థాన్ ఖమ్మం హైవే రోడ్కు 100 ఫీట్ రోడ్ చేసేటప్పటి నుండి ఇప్పటి వరకు కబ్రస్థాన్ను బచాయించుకోవడం, ఈద్గాను డెవలప్మెంట్ చేసుకోవడం, షమ్మునిపేట వారి తరఫునే అభివృద్ధి పనులు జరిగినాయి. ఈ అభివృద్ధి పనులలో 75% షమ్మునిపేట వారు, 25% పిలవరంగల్ వారు సహకరించుకుంటూ ఇరువైపులా 2 కబ్రస్థానాలను రక్షించుకుంటూ బచాయించుకుంటూ ఈ రక్షణ అనేది కబ్రస్థాన్లకు కంపౌండ్ వాలింగ్ ఫినిషింగ్ 1986 నుండి దీనికి పరిరక్షణగా పరిరక్షణ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా చేయడం జరిగింది. మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 సంవత్సరాలలో ఇతరులను కబ్రస్థాన్ అంటే అందరిది, ముస్లింలది లేని పక్షంలో దానికి సమాధులకు జగ ఇవ్వడం ప్రత్యేకత ఉన్న తర్వాత కూడా ఇతరులు వరంగల్లో ఎక్కడ చనిపోయినా కూడా వాళ్ళకి ఇక్కడ సమాధులు పెట్టడంతో మన షమ్మునిపేటకు సంబంధించిన జనం అయితే అంటే దాదాపు 12-15 వేల జనాభా పెరుగుకుంటూ పోతున్నది. రేపటి భవిష్యత్తులో మనకు ఇప్పుడు ఉన్న జనాభాకు రేపటి భవిష్యత్తులో జగన్ దొరకకుండా అవుతుంది. కాబట్టి మన వారికే షమ్మునిపేట వాళ్ళకి వర్తించాలని, షమ్మునిపేట వాళ్ళకి చేసుకోవాలి, దాన సంస్కారాలని మనం దానికి పటిష్టంగా నడిపించుకుంటూ వస్తున్నాం. అనగా నిన్న ఈ కబ్రస్థాన్కు పరిరక్షణగా గేట్లకు తాళం వేసి మీ దగ్గర ఉన్నాయి, ఆ తాళం చేతులు జబ్బార్కి ఇవ్వాలి అని నాకు 2 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి ఒత్తి అడిగారు. నేను ఫోన్ మీదనే మాట్లాడినా, సార్ నేను మీకు గుర్తిస్తాను, మీరు నాకు గుర్తించరు, చూస్తే గుర్తుపడతారు. ఎందుకంటే మేము ప్రత్యేకత పని మీద వస్తాం, వేరే వీటికి బ్రోకరీ చేసుకోవడానికి మేము రావు. అంటే సరే మంచిది, మీరు దేనికి చాలా చేతులు అంటే మేము దానికి షమ్మునిపేట వాళ్ళే దానికి పరిరక్షణ పనిచేస్తాను, మన షమ్మునిపేట వాళ్ళకు వర్తించాలని షమ్మునిపేట వాళ్ళే అండగా పెట్టుకున్నాం. అడిగేది జబ్బార్ అనే వ్యక్తి ఎస్ఆర్ తోటలో ఉంటాడు. ఎస్ఆర్ తోటలో కూడా కబ్రస్థాన్లు 3 కబ్రస్థాన్లు ఉన్నాయి. బుర్సు దర్గా, షానూర్పురా, స్థానికొని నువ్వు దాని మీద పోరాడి మన సపోర్ట్ చేసుకో, దీంట్లో వచ్చి జోక్యం చేసుకోకు అని సీఎస్ఆకు చెప్పిన. ఇది అంతా వద్దు, నాకు కాలేజీలో వేయాలి, మీరు 6 గంటలు అంటే నేనేం చేసినా మా చదువుపెట్టి ప్రజలకు అందరికీ చెప్పాను. చెప్తే వాళ్ళందరూ 200 మంది వరకు అరే మనకు సంబంధించిన జగ వాడు ఉత్సాహనే ఇక్కడ స్థలం అడగడం ఏంటిది, మన కాలేజీ ఆయన దగ్గర పెట్టుకోండి, మన మెజార్టీగా ఉన్నాం, మనం కడితే మన ఏరియాలో తాళం చేపెట్టుకో, మన దాన సంస్కరణకు మేము తీసుకుపోతాం చేసుకుంటాం, ఆయన దగ్గర ఎట్లా పెడతారు అంటే. కాబట్టి మీకు నాకు ఆయన సీఎస్ఆర్ చెప్పారు, జబ్బార్ చెప్పాడని చెప్పారు, మేము మీకు చెప్తున్నా, మీరు కూడా అందరు వచ్చి సీఎస్ఆర్ ముందర చెప్పాలంటే 200 మంది వరకు చెప్పడం. సీఎస్ఆర్ గారికి అందరు పోయారు, పోతాయని చూసి మీరు ఇంతమంది ఎందుకు పట్టుకొచ్చారని అడిగారు. స్థలం నాది కాదు, అందరిది, అందరి స్థానాలు వస్తుందని చెప్పి షమ్మునిపేట వాళ్ళది. షమ్మునిపేట వాళ్ళు తప్ప వేరే లేరు. దాంట్లో ఇరుపక్క కూడా కబ్రస్థాన్ ఉంది, పిలవరంగల్ వాళ్ళది. వాళ్ళు కూడా వాళ్ళ అండర్లో వాళ్ళ కమిటీ తాళం వేసుకొని పెట్టారు. లక్ష్యపేట ఉన్నది కబ్రస్థాన్, వాళ్ళు కూడా అండర్లో పెట్టారు, ఊర్చో పెట్టారు. ఈ ఇతరులు వచ్చి దీంట్లో దాన సంస్కారం చేస్తే మేము రేపటికి జగన్ ఎక్కడ ఇవాళ మీరు తీసుకుంటాం, మేము తీసుకుంటాం అంటే మనకు జగన్ రేపటి దొరికే భవిష్యత్తు ఉండదు. కాబట్టి అందరు కాపాడుకోవాలంటే అందరూ షమ్మునిపేట ప్రజలు అందరూ 10,000 జనాభా కూడా రావడానికి సిద్ధంగా ఉండే. కానీ 200 మంది వరకు వచ్చారు. వచ్చి సీఏ దగ్గర వస్తే ఫిర్యాదు అయితే సీఏ సార్ చెప్పారు
మీరు నడిపించుకునే పద్ధతి బాగానే ఉన్నది. ఆయన చెప్పేది కాలంటే మన అండర్లో ఉండాలన్నాడు. వాస్తవంగా మీకేనా సంబంధించిన మాకే సంబంధించిన అందరు చెప్పారు. సరే మంచిది, మీరే ఉంచుకొని మీరే పటిష్టంగా నడిపించుకోండి చెప్పారు. దాంతో మనం మాట్లాడి మన ఉద్దేశం దీనికి శంభునిపేట వాళ్ళే ఈద్గా కన్స్ట్రక్షన్లో కబ్రస్థాన్ కన్స్ట్రక్షన్లో ఇరుపక్కల మొత్తం ఆడే జగన్ కూడా సెటిల్మెంట్ చేసింది. కుప్పుల ఎల్లయ్య, కుప్పుల శ్రీను, పెద్ద పెద్ద నాయకుల ముందట చేసినాం. చేసి దీనికి ఒప్పందాలు చేసి ఎవరి వాళ్ళకి చేసినాం. పక్కకు పట్టుకోళ్ళ కబ్రస్థాన్ వాళ్ళు మన కబ్రస్థానాలు ముస్లిం కబ్రస్థానాలు ఉన్నాయి, వాళ్ళని కూడా డైవర్ట్ చేసి ఇచ్చినాం. ఎందుకంటే సమాజులకే సంబంధించి జగ కాబట్టి ఎవరు రేపు కమర్షియల్ బిజినెస్ బిల్డింగ్ కట్టడానికి లేదు. అది వాదన ఎంబెడ్ రవీందర్ కూడా ఉన్నాడు, దసరా సారే అన్నాడు. వీళ్ళందరి ముందట సమక్షంలో చేసి ఇరు పక్కల అందరినీ సమక్షంలో చేసుకున్న ద్వారా మనం నడిపించుకుంటున్నాం. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జబార్ అనే వ్యక్తి 10 సంవత్సరాలు ప్రెసిడెంట్గా పనిచేశారు. ది వర్డ్ ప్రెసిడెంట్ ఈజ్గా ప్రెసిడెంట్ 2 years 1 year వన్ టైం టర్మ్ అవుతుంది. ఇతరులకు కొత్తలకు అవకాశం ఇచ్చకుండా పోవాలి. ఇవ్వకుండా ఆయనే కండిషన్కి పోతాడు. గెలిచిన పార్టీలో రావాలి, కండువా వేసుకోవాలి, నాకు ఇవ్వాలి అధికారం అంటాడు. అది కాదు. అధికారం పార్టీ నామినేట్ పోస్టు అధికార పార్టీలో పనిచేసిన వాళ్ళకు దగ్గర ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఇస్తారు. మీరు గెలిచిన తర్వాత మీరు ఉడగట్టడానికి తిరిగారు. గెలిచిన తర్వాత మీకు మీ సొంత పనులకు ఉపయోగించుకోవడానికి పార్టీలో కలిశారు. మాకు దాని మీద సంబంధం లేదు. ఇటువంటి వాటిలో మీరు దూరం ఉండి మీ పనులు మీరు చేసుకోండి. దీనిలో అడుగు పెట్టకండి. ఈద్గా కబ్రస్థాన్లో